నేను సినిమా నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మాలే మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతా పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. అది ఇప్పుడే చెప్పి సూక్తులు, ఇప్పుడే నీతులు చెప్పి, ఇప్పుడే మళ్ళా కాళ్ళు ఎర్రగొడతా, మక్కెలు ఎర్రగొట్టి కూర్చోబెడతా. మీరు ఎవరండి? భారత రాజ్యాంగం మీకు ఏమైనా అధికారం ఇచ్చిందా? మీరు డిప్యూటీ సీఎం అయితే కావచ్చును, కూటమిలో మీరు రెండవ నాయకుడు అయితే కావచ్చు. మక్కెలు ఎర్రగొట్టడానికి, కీళ్ళు ఎర్రగొట్టడానికి, కూర్చోబెట్టడానికి, బెదిరించడానికి అసలు మీరెవరు? కేసులు పెడతాం, లోపలేస్తాం, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇది మాత్రమే మీరు అనాలి. మీరు అనొచ్చు సినిమా డైలాగులు, కీళ్ళు ఎర్రగొడతాం, మక్కెలు ఎర్రగొడతాం, కాళ్ళు ఎర్రగొడతాం, మలత పెట్టి కూసబెడతాం అని చెప్పేసి మీరు ఇంతసేపు సూక్తులు చెప్పి మళ్ళీ మీరు అదే సినిమా డైలాగులు, మళ్ళీ అదే ఎమోషన్లో మళ్ళీ అదే మాట్లాడడం. ఇగో ఇట్లా ఉంటుంది. దీన్ని అంటారు దయ్యాలు వేదాలు ఒలించడం అని చెప్పేసి.